అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? మూన్ లైటింగ్ చేయడం నేరమా? అంటే ఒక పర్సన్ 2 జాబులు చేయకూడదా? 2 జాబులు చేస్తే జైలు శిక్ష ఏస్తారా? H1 వాళ్ళు 2 జాబులు చేయొచ్చా? మెహుల్ గోస్వామికి అసలు ఎందుకు శిక్ష పడింది? యాక్చువల్‌గా పడలేదు. అన్ని చోట్ల శిక్ష పడింది అని రాస్తున్నారు గానీ, ఇంకా అది కేసు హియరింగ్‌లో ఉంది. H1B వాళ్ళు 2 జాబులు చేయొచ్చా? చేయకూడదా? చేస్తే లీగలా? ఇల్లీగలా? ఎలా చేస్తే లీగలు? ఎలా చేస్తే ఇల్లీగలు? ఇవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంక నా ఛానల్‌కి ఏమైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకెళ్తే మెహుల్ గోస్వామి అనేటువంటి పర్సను యాక్చువల్‌గా H1 మీద ఉన్నాడా? సిటిజనా? గ్రీన్ కార్డ్ అనేది మాత్రం ఎక్కడ మీడియాలో ఇంకా రాలేదు గానీ, చెప్పడం ఏంటంటే అతనికి 15 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అని చెప్పి చెప్తున్నారు. సో, యాక్చువల్ కేస్ ఏంటంటే అతనికి ఇంకా జైలు శిక్ష పడలేదు. అతను బెయిల్ మీద పర్సనల్ బెయిల్ మీద ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అతను ఒక స్టేట్ డిపార్ట్మెంట్‌కి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్‌కి పనిచేస్తున్నాడు. అది చేస్తూ సైడ్ ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడనమాట. సో, ఇప్పుడు ఇక్కడ 8 గంటలు జీతం తీసుకున్నాడు. అక్కడ 8 గంటలు జీతం తీసుకుంటున్నాడు. సో, ఫెలోనీ కేస్ కింద అతని మీద అరెస్ట్ చేసి చార్జెస్ ఫైల్ చేశారు. అంటే అతను టాక్స్ పేయర్స్ మనీని మిస్‌యూజ్ చేస్తున్నాడు. 8 గంటలు ఏదైతే తను స్టేట్ గవర్నమెంట్‌కి స్పెండ్ చేయాల్సిన టైం ఉందో, అక్కడ స్పెండ్ చేయకుండా అక్కడ జీతం తీసుకుంటూ వేరే చోట 8 గంటలు స్పెండ్ చేస్తున్నాడు అనేది కేస్ అనమాట. అది ఈ చార్జెస్ ఏంటంటే ఇంకా ఫ్రేమ్ అవ్వలేదు. ఫ్రేమ్ అవుతే ఒకవేళ కన్విక్ట్ అవ్వలేదు. బేసిక్‌గా చెప్పాలంటే అరెస్ట్ చేశారు, చార్జెస్ ఫ్రేమ్ చేశారు. సో, అతన్ని బెయిల్ మీద పంపించారు బయటికి. ప్రస్తుతానికి కేసు నడుస్తుంది. కన్విక్ట్ అవుతే 15 ఇయర్స్ వరకు జైలు పడొచ్చు అనేది ఇదనమాట. అయితే అతను చేసిన మిస్టేక్ ఏంటి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు సాలరీ ఎక్కడి నుంచి వస్తది? టాక్స్ పేయర్స్ మనీ నుంచి వస్తది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి. ప్రైవేట్ కంపెనీ డబ్బులు సంపాదించుకుంటారు. అదే డబ్బుల్ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అదే స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్, స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్‌వి ఏవైతే ఉంటాయో, మనము జనరల్‌గా కట్టేటువంటి టాక్స్ తోటి ఈ ప్రాజెక్టులు చేస్తా ఉంటారు. అంటే ఏంటంటే, ఇక్కడ చార్జెస్ కూడా మిస్‌యూజ్డ్ టాక్స్ పేయర్స్ మనీ అనేది చార్జెస్ అన్నమాట. అంతే గదా! అతను 8 అవర్స్ వేరే చోట పనిచేసి ఇక్కడ డబ్బులు తీసుకున్నాడంటే, ఎవడో కష్టపడి సంపాదించి టాక్స్ కట్టిన గవర్నమెంట్ కట్టినటువంటి డబ్బులు ఇతనికి జీతంలాగా ఇస్తున్నారు కాబట్టి ఇతను మిస్‌యూజ్ చేసుకున్నారు. అరౌండ్ 40 లాక్స్ చేంజ్ $50,000 వరకు అప్ టు $50,000 మిస్‌యూజ్ చేశాడనేది యాక్చువల్‌గా ఇదనమాట కేసు. సో, దీనివల్ల అందరూ తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ గనక మీరు చేస్తుంటే ప్యారలల్ టు దట్ వేరే ప్రాజెక్టులు చేయకూడదు. ఓకే. సో, అది ఇప్పుడు ఈ కేస్‌కి రిలేటెడ్ అదనమాట. నెక్స్ట్ H1B వాళ్ళు జనరల్‌గా చాలా మంది 2 జాబులు, 3 జాబులు చేయడం అనేది కామన్ యాక్చువల్‌గా. కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా ఇష్టం వచ్చినట్టు రిమోట్ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో H4 EAD వాళ్ళు నంబర్ ఆఫ్ జాబ్స్ చేస్తున్నారు. H1 వాళ్ళు నంబర్ ఆఫ్ జాబ్స్ చేస్తున్నారు. రూల్స్ కరెక్ట్‌గా పట్టించుకోకుండా చేస్తున్నారనమాట. ఇప్పుడు H1 మీద సీరియస్ క్రాక్ డౌన్ అయితే నడుస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. నిన్న ఎవరో కామెంట్‌లో మెన్షన్ చేశారు. "నువ్వెందుకు పానిక్ క్రియేట్ చేస్తున్నావని." మీకు పానిక్, టెన్షన్ ఉంటే మీరు వార్తలు చూడకండి, న్యూస్ చూడకండి, యూట్యూబ్ చూడకండి, ఇన్‌స్టాగ్రామ్ ఎందుకంటే ఆబ్వియస్‌లీ నా ఒక్క యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్‌లో లేదు. కొన్ని లక్షల కోట్ల ఛానల్స్ ఉన్నాయి. ఇక మన ఇండియాలో అయితే ఆబ్వియస్‌లీ తెల్లారితే ఇంక న్యూస్ టప ఇక్కడ పేపర్‌లో రానే లేదు. వాళ్ళు ఏసేస్తూనే ఉంటారనమాట. సో, ఎంతమందికని చెప్తారు మీరు పానిక్ చేయొద్దని. ఇదేంటంటే నేను అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఈ అవేర్‌నెస్ ఎందుకు అంటే రేపొద్దున నేను చెప్పే దాంట్లో ఏదన్నా ఒక సిట్యుయేషన్‌లో ఎవరన్నా ఇరుక్కున్నారనుకోండి, ఏ అటార్నీ దగ్గరకు పోయి $10,000, $20,000 ఖర్చు పెట్టడం ఎందుకు? ముందు నుంచే జాగ్రత్త పడతాడు అనే ఉద్దేశంతోటి చెప్తున్నా అనమాట. సో, ఇంక మన టాపిక్‌లో గనుకెళ్తే H1B వాళ్ళు 2 జాబులు చేయొచ్చా అంటే యెస్. ఓకే. 2 జాబులు చేయకూడదు అని 2 జాబులు చేయటం ఇల్లీగల్ అని ఎక్కడా లేదు. కానీ దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఎవరి దగ్గరైతే మీరు ఇప్పుడు ఎంప్లాయీ ఏ దగ్గర జాబ్ చేస్తున్నారు. H1 పిటిషన్ ఉండాలి. ఎల్‌సీఏ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. ఎంప్లాయీ బి దగ్గర ఇంకొక జాబ్ చేస్తున్నాడు. కంకరెంట్ H1B అనేది ఇతను ఫైల్ చేయాలన్నమాట. సో, ఇతను ఫైల్ చేసి మళ్ళీ ఇంకొక ఎల్‌సీఏ తీసుకొచ్చి ఇతను నా దగ్గర పని చేస్తున్నాడు కాంకరెంట్ H1B అంటే ఈ H1Bకి ప్యారలల్‌గా అతను H1B పిటిషన్ ఉండాలి. ఇతనిది H1B పిటిషన్ ఉండాలి. ఈ 2 అప్రూవ్ అయి ఉండాలి. అప్రూవ్ అయిన తర్వాతనే మీరు లీగల్‌గా H1 మీద
2 జాబులు చేయటానికి అర్హులు. సో, అది కాకుండా మీరు కాంకరెంట్ H1B లేకుండా ఒక్కటే H1B మీదుండి వేరే వేరే జాబులు చేసుకుంటూ వేరే వేరే డబ్బులు పడుతున్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అదే ఏజెంట్ దగ్గర మల్టిపుల్ జాబ్స్ చేస్తారు. అంటే వాడికి ఇద్దరు క్లయింట్లు ఉన్నారనుకోండి. ఈ క్లయింట్‌కి పని చేస్తాడు, ఆ క్లయింట్‌కి పని చేస్తాడు. సాలరీ 2 చోట్ల నుంచి వస్తదనమాట. అంటే 2 సాలరీలు తీసుకుంటూ ఉంటారు. కన్సల్టెంట్ అతనే. ఓకే. ఇది గూడా యాక్చువల్‌గా రాంగ్ అనమాట. అంటే ఒక H1Bకి ఎవరి దగ్గర పని చేస్తున్నాము, ఏ క్లయింట్ దగ్గర పని చేస్తున్నాము, ఏంటనే డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా! ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా! ఎప్పుడైతే ప్రాజెక్ట్ మారిందో, మన రోల్ మారింది, ప్రాజెక్ట్ మారింది, పొజిషన్ మారింది, ప్లేస్ మారింది, ఏదున్నా సరే మీరు ఇమ్మీడియేట్‌గా అమెండ్‌మెంట్ H1 అనేది ఫైల్ చేయాలి. చేయకుండా ఇక్కడ నేను జాబ్ చేస్తా, అక్కడ జాబ్ చేస్తా, కన్సల్టెంట్ ఒక్కడే అంటే మాత్రం ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయితే డెఫినిట్‌గా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్ననే ఆమె ప్రెస్ సెక్రటరీ చెప్పింది కదా! దాంట్లో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ H1B మీద మాత్రం మేమైతే వదిలేదే లేదు. మేము ఫైట్ చేస్తాం కోర్ట్‌లో గూడా. దాన్ని చాలా మిస్‌యూజ్ చేశారు. ఇంత చెత్తగా H1Bని మిస్‌యూజ్ చేసి లోకలోళ్ళకి జాబులు రాకుండా చేస్తున్నారు కాబట్టి H1Bని మాత్రం మేము వదలము అని చెప్పి వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఆమె నిన్న చెప్పింది. సో, నేను దాని మీద ఇంకొక వీడియో సెపరేట్‌గా చేస్తా. బట్ వాళ్ళు H1B మీద అయితే చాలా సీరియస్ క్రాక్ డౌన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మల్టిపుల్ జాబులు చేసే వాళ్ళు ఎవరైనా మీరు లీగల్‌గా చేస్తున్నారా లేదా చూసుకోండి. మీకు ఒక్కటే H1 ఉందనుకోండి బెటర్ సెకండ్ జాబ్ మానేయటం బెటర్. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక ఎక్స్‌టెన్షన్ అయితే కంపల్సరీ ఎళ్తారు కదా! H1 ఎక్స్‌టెన్షన్ అయితే చేసుకోవాల్సిందే కదా! I-140 మీద ఉన్నా మీరు రోల్ ఓవర్ చేసుకుంటూ పోవాల్సిందే. 3 ఏళ్ళు అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్‌కి పోవాల్సిందే. 6 ఏళ్ళు అయిపోయినా మళ్ళీ ఎక్స్‌టెన్షన్‌కి పోవాల్సిందే. ఎక్కడో అక్కడ ఎక్స్‌టెన్షన్‌కి పోయినప్పుడు వీళ్ళు మీ క్లయింటు, మీ కంపెనీ, మీ కథ, మీ కమామిషు, మీ బ్యాక్‌గ్రౌండ్ అన్నీ గనక చెక్ చేస్తే అప్పుడు ప్రాబ్లమ్ అవుతది. అప్పుడు గనక వాళ్ళు మీరు 2 జాబులు చేస్తున్నారని అనుకున్నారనుకోండి. అప్పుడు మళ్ళీ ఈ H1B మీద మళ్ళీ రిఫరల్సో లేపోతే ఇయన్నీ ఈ హెడేక్ అనేది స్టార్ట్ అవుతది. యాక్చువల్‌గా అతని విషయంలో జరిగిందేంటి అంటే, మన మెహుల్ గోస్వామి విషయంలో ఎలా తెలిసింది వీళ్ళకి 2 జాబులు చేస్తున్నాడు అని అంటే, అనానిమస్ ఈమెయిల్ ట్రిగ్గర్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అనమాట. అంటే ఎవరో జనరల్‌గా ఇలాంటి అనానిమస్ ఇన్ఫర్మేషన్‌లు కామన్‌గా తెలుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు గూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నారు. చివరికి రాజకీయాలలో గూడా ఉన్నారనమాట. సో, ఎవ్వరైనా సరే ఎవరి ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియకుండా ఎలాగైనా లీక్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. నేను ఆల్రెడీ చెప్తూ ఉంటా. మన పక్కనుండేటోడే మన మీద కంప్లెయింట్ చేయొచ్చు. ఇప్పుడు నేను అమెరికా వచ్చా. నాకు మంచి జాబ్ వచ్చింది. నేను మంచిగా సెటిల్ అయ్యా. నాతో పాటే ఇంకొకడొచ్చాడు నాకు తెలిసినోడు. వాడు స్ట్రగుల్ అయితున్నాడు. వాడికి జాబ్ రావట్లేదు. వాడు కసి పుట్టిందనుకోండి. ఎహే! ఎట్లైనా సరే వీడి మీద కంప్లెయింట్ చేయాలని చెప్పి, వీడు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడని కంప్లెయింట్ చేశారనుకోండి. ఐ మీన్ యాస్ ఎ స్టూడెంట్‌కొస్తే ఫర్ ఎగ్జాంపుల్. అయిపోయింది. తీసుకుపోయి లోపల పెడితే పంపించేస్తారు డిపోర్ట్ చేసి. అది చెప్పలేము. ఎవరైనా అనానిమస్‌గా ఎవరైనా కంప్లెయింట్ చేయొచ్చు. ఇప్పుడు ఐస్ వెబ్‌సైట్‌లో కూడా వాళ్ళు క్లియర్‌గా ఒకటి పెట్టారు. ఫోన్ నంబర్ పెట్టారు. ఫార్మ్ పెట్టారు. ఆ ఫార్మ్‌లోకెళ్ళి మొత్తం ఫిలప్ చేసి మీరు కంప్లెయింట్ చేయొచ్చు అని కూడా పెట్టారు. డీఓఎల్ కంప్లెయింట్ చేయొచ్చు అని పెట్టి చెప్తున్నారు వాళ్ళు. వా వాళ్ళు ప్రెస్ మీట్‌లో మొన్న జోసెఫ్ ఎడ్లో కూడా అదే చెప్పాడన్నమాట. ఎవరైనా సరే మీకు అనిపిస్తే అంటే ఉంటారు కదా! కంపెనీలో వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా! 2 జాబులు చేస్తున్నాడని వాళ్ళకి తెలిసిందనుకోండి. ఓ చిన్న ఈమెయిల్ వాడేస్తే ఏముంది అయిపాయే. ఓకే. ఇది నేను మళ్ళీ మిమ్మల్ని టెన్షన్ పెట్టడానికి చెప్పట్లేదు. ఎవరైనా సరే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉంటే ఏంటంటే, ఇది అవేర్‌నెస్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఈ పర్టిక్యులర్ కేస్ వల్ల మాకు తెలిసిందేంటంటే, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గనక ఎవరైనా చేస్తుంటే, గవర్నమెంట్ ఫండెడ్ జాబ్స్ మెయిన్‌లీ ఇప్పుడు ఫెడరల్ జాబ్స్ ఉన్నాయి. అదేంటి టాక్స్ పేయర్స్ మనీలోంచి వస్తాయి గదా! అలాగా గవర్నమెంట్ సాలరీ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీరు ప్రైవేట్ కంపెనీలో ఉండి, ప్రైవేట్ కంపెనీ త్రూ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే, మరి అది ఎలా ఉంటదో డిఫరెంట్ స్టోరీ గానీ, ఇది గవర్నమెంట్‌కే పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్టే చేస్తున్నారు. వాళ్ళే మీకు సాలరీ ఇస్తున్నారు అంటే మాత్రం ప్రాబ్లమ్ అయిద్దనమాట. అప్పుడు సెకండ్ జాబ్ అనేది చేయగూడదు. మరి ఇతను గ్రీన్ కార్డ్ హోల్డరా? లేకపోతే H1B వీసా హోల్డరా? లేకపోతే అదేంటనేది ఇంకా తెలియదులే గానీ, బట్ ఏదైనా సరే H1B మీదుండి 2 జాబులు చేసేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా రూల్ ప్రకారం లీగల్‌గా చేసుకోండి. H4 EAD ఓకే. ఎందుకంటే వాళ్ళకంటూ పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఆళ్ళు 2 జాబులు చేసినా, బిజినెస్ చేసినా, లేపోతే యూట్యూబ్ ఛానెల్ చేసినా, వంటలు చేసినా, క్యాటరింగ్ చేసినా, కూరగాయలమ్మినా, ఏం చేసినా గానీ వాళ్ళకి ఆ ఈఏడీ మీద ఇది డిపెండెంట్ అనేది జనరల్‌గా ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ రూల్స్ వేరే ఉన్నాయి. H1B రూల్స్ వేరే ఉన్నాయి. సో, ఎక్కడే గానీ రూల్ బ్రేక్ అయినట్టు అనిపిస్తే మాత్రం ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి రూల్స్ దయచేసి ఎవరు బ్రేక్ చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా రూల్ బ్రేక్ చేసేసి డబ్బులు కక్కుర్తి కోసం
3 జాబులు చేసి రేపు పొద్దున అటానీలకు మాత్రం డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోకండి. ఓకే అండి, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.